ఏది ఎలా పడితే అలా వాడేస్తే దాని ఫలితం కూడా అంతే దారుణంగా ఉంటుంది. ప్రధానంగా సబ్బుల విషయంలో కాస్తంత జాగ్రత్త ముఖ్యం. అందరికీ తెలియని అంశం ఏమిటంటే అన్ని సబ్బులు ఒకేలా ఉండవు. పైగా ఒక్కొక్కరి స్కిన్ కి ఒక్కో సబ్బు సెట్ అవుతుంది. అంటే ఎవరో ఏదో సబ్బు వాడితే వారికి మంచిగా ఉందని మీరు అదే సబ్బు వాడితే మీకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు సరికదా, ఉన్న చర్మ ఆరోగ్యం నాశనం అయిపోతుంది. ప్రతిరోజు మనం స్నానం చేసేటప్పుడు సబ్బుని ఉపయోగిస్తూ ఉంటాం. చాలా మంది సబ్బుని ముఖానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అదే దారుణ పొరపాటు. నిజానికి సబ్బుతో శరీరాన్ని శుభ్రం చేసుకోవటం వలన శరీరం క్లీన్ గా ఉంటుంది, దుర్వాసన రాదు. కానీ అదే పనిగా ఎక్కువ సబ్బుని శరీరానికి ఉపయోగించటం వలన కొన్ని రకాల సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి సబ్బును మనం అన్ని సీజన్స్ లో కూడా ఉపయోగించవచ్చు. సబ్బు ఉపయోగించటం వలన కొంత మేలు కలుగుతుంది, అయితే కొన్ని నష్టాలు కూడా తప్పవు. డెర్మటాలజిస్ట్ సబ్బును ఉపయోగించటం వలన కలిగే లాభ నష్టాలను వివరించారు. సబ్బుని బాగా ఎక్కువ ఉపయోగించటం వలన చర్మం పొడిబారిపోతుంది. సబ్బుని ఆల్కలైన్ అనే దానితో తయారు చేస్తారు. దీంతో ఈ సమస్య తప్పదు. డ్రై స్కిన్ వంటి సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఎక్కువ సబ్బు ఉపయోగించటం వలన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి ఎక్కువగా సబ్బును ఉపయోగించకండి. సబ్బుని రెగ్యులర్ గా ముఖాన్ని క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నట్లయితే ముఖం పొడిబారిపోయే ప్రమాదం ఉంది. అలానే ముఖంపై మాయిశ్చర్ తొలగిపోతుంది. సబ్బుని రెగ్యులర్ గా ఉపయోగిస్తే ముఖంపై దురదలు కలుగుతాయి, స్కిన్ ఇరిటేట్ అవుతుంది. అయితే ముఖాన్ని సబ్బుతో రుద్దుకుంటే గ్లిజరిన్ సబ్బుని ఉపయోగించడం మంచిది. దీనివలన హాని కలగదు. లేదంటే ఫేస్ వాష్, ఇతర ప్రొడక్ట్స్ ని ఉపయోగించవచ్చు. మీ శరీరం కంటే ముఖం కోసం మరింత తేమ ఉండే బార్ అవసరం. కాబట్టి రెండు వేర్వేరు బార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. ముఖానికి శరీరానికి ఒకే సోప్ వాడవద్దు. మీ ముఖానికి హాని చేయనంత వరకు మీరు బార్ సబ్బు ఉపయోగించవచ్చు. లేని పక్షంలో మీరు శరీరానికి ముఖానికి వేరువేరు సబ్బులను ఎంచుకోవాలి. మన శరీర తత్వం తెలియకుండా ఆకర్షణీయంగా ఉన్నాయి కదా అని అడ్డమైన సబ్బులు ముఖానికి వాడితే ముఖం సర్వనాశనం అవడం ఖాయం. అందుకే కొన్ని సబ్బులు యాసిడ్ కన్నా ప్రమాదంగా ముఖాన్ని తినేస్తాయి. జాగ్రత్త.